నా పేరు జై. నాకు ఫ్రెండ్స్ ఎవరూ లేరు, కానీ నా లైఫ్లో ఒక వ్యక్తి పరిచయం అయ్యాడు. అతని పేరు ఒకరోజు నేను ఒంటరిగా నా రూమ్లో కూర్చొని నాకు ఇష్టమైన బ్రాండ్ జానీ వాకర్ తాగుతున్నాను. నాతో బాధలు పంచుకునే వాళ్ళే కాదు, మందు పంచుకునే వాళ్ళు కూడా ఎవ్వరు లేరు. నాకు కూడా ఏయ్ ఎవడరా నువ్వు? హాయ్, ఐఎమ్ జానీ వాకర్ అలియాస్ అంతరాత్మ, నీ ఫ్రెండ్ని. ఏంటి, నాకు కూడా ఫ్రెండ్స్ ఉంటారా? నిజం చెప్పు, నేను తాగున్నానని అబద్ధం చెప్తున్నావు కదూ? లేదు, నిజంగానే నీ ఫ్రెండ్ని. అవును, ఎందుకు తాగుతున్నావు? నేను ఒంటరిని, నాకు ఎవ్వరూ లేరు, అందుకే బాతో తాగుతున్నా. నేనున్నాగా నీ ఫ్రెండ్ని, మరెందుకు తాగడం? ఫ్రెండ్ దొరికాడన్న ఆనందంలో తాగుతున్నా. అంటే నువ్వు తాగడానికి ఏదో ఒక రీజన్ కావాలి అంతేగా? పైగా దానికి ఒక సాకు ఒంటరితనం. ఇలా తాగుతూ పోతే చివరికి నువ్వు కూడా మిగిలవు. బాసు, మాకు తెలుసు, కావాలంటే నీ ఫ్రెండ్షిప్ నైనా వదులుకుంటాను, కానీ ఈ జానీ వాకర్ని మాత్రం చచ్చిన వదలను. చస్తే నేను ఒక మందే కాదు, ఈ లోకమే వదిలేస్తుంది. అదే బ్రతకడానికి ట్రై చేయి, ఈ లోకమే నీదవుతుంది. తమ్ముడు, డైలాగ్ బాగా చెప్తున్నావు. ఎక్కడైనా సినిమాలో ట్రై చేయి, నన్ను ట్రై చేయకు, ఎందుకంటే నేను సినిమాలు చూడను. అతని పరిచయం నాకు చాలా ఆనందాన్ని కలిగించింది, కానీ ఎంత వెతికినా అతను కనిపించలేదు. ఏంటి, నాకు కూడా ఫ్రెండ్స్ ఉంటారా? హాయ్, ఐఎమ్ జానీ వాకర్ అలియాస్ అంతరాత్మ, నాకు తెలుసు, ఆనందంలో తాగుతున్నా. నేను హే, ఏంటి నువ్వు? ఈ జానీ వాకర్ తాగితేనే ఈ జానీ వాకర్ వస్తాడా? ఈ జానీ వాకర్ తాగితేనే ఈ జానీ వాకర్ వస్తాడు, ఈ జానీ వాకర్ తాగితేనే ఈ జై చేస్తాడు. అదేంటో తమ్ముడు, నీతో మాట్లాడుతుంటే నాతో నేనే మాట్లాడుతున్నట్లుంది. మనకేదో 25 సంవత్సరాల పరిచయం ఉన్నట్లు. ఇలారా, నిన్ను చూస్తుంటే అచ్చ నన్ను నేను చూసుకున్నట్లుంది తెలుసా? అలా జానీ వాకర్ నాకు బాగా దగ్గరయ్యాడు. అతను మందు మార్పించడానికి ఎంత ప్రయత్నించినా నాలో మార్పు రాలేదు. అలానే ఓ రోజు ఎంత తాగినా జానీ వాకర్ కూడా రాలేదు. ఒకరోజు నేను జానీ వాకర్ని కలవడానికి మందు తాగుతున్నాను. ఎంత తాగినా జానీ వాకర్ రాలేదు. నిజానికి నేను అసలు మందే తాగలేదు. చూస్తుండగానే చేతిలో గ్లాస్ మాయమైంది, అలాగే బాటిల్ కూడా నా చేతిలో నుండి మాయమై కబోర్డ్లో తేలాయి. ఎంత ట్రై చేసినా బాటిల్ని టచ్ కూడా చేయలేకపోయాను. అప్పుడు నాకు చాలా భయం వేసింది.
ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూశాను. అప్పుడే నాకు అర్థమైంది, ఇంతకాలం అంతరాత్మలా పరిచయమైన జానీ వాకర్ నిజంగానే నా అంతరాత్మని. అలానే ఆ అంతరాత్మ కాస్త ఆత్మలా మారిందని. జీవితం ముందు ఒంటరితనం చాలా చిన్నది. ఆ ఒంటరితనం నుండి తప్పించుకోవడానికి తాగి తాగి నిజంగానే ఒంటరివాడిని అయిపోయాను. మందు బాధల్లో ఉన్నవాడికి ఆనందాన్ని ఇస్తుంది, ఆనందంగా ఉన్నవాడికి రెట్టింపు ఆనందాన్ని ఇస్తుంది. దానికి బదులుగా ఆయుష్ క్షీణిస్తుంది. ఈ విషయం నాకు చనిపోయాక కానీ అర్థం కాలేదు. మీరు బ్రతికుండగానే ఆలోచిస్తే మీ జీవితం బాగుంటుంది. నా పేరు జై అలియాస్ జానీ వాకర్. దేవుడిచ్చింది ఒకటే జీవితం. బ్రతికినంత కాలం ఆనందంగా బ్రతకాలి, ఆరోగ్యంగా బ్రతకాలి. ఎందుకంటే ఇది మన జీవితం, పక్కనోడిది కాదు. ఇప్పుడేంటే నేను నీకొద్దు అంతేగా, కానీ దీనమ్మ జీవితం అందరినీ ముంచిపడదబ్బు. నువ్వు లేకపోతే ఏంటే నాకు ఈ మందు ఉంది. నాకు కూడా ఆర్డరా నువ్వు. హాయ్, ఐఎమ్ హేవర్స్ 5000, నీ ఫ్రెండ్ని.